మనం బెడ్రూమ్లో ఉపయోగించే మంచం విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఆ తప్పులు చేస్తే అదృష్టలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైనా సరే మన బెడ్రూమ్లో మంచం అనేది డోర్కి ఎదురుగా రాకూడదు. అలాగే మంచం అనేది బాత్రూమ్కి ఎదురుగా రాకూడదు. ఒకవేళ వస్తే ఏం చేయాలి? బాత్రూమ్ దగ్గర కట్టెను ఏర్పాటు చేసుకోవాలి, లేదా బాత్రూమ్ సాధ్యమైనంత వరకు మూసే ఉంచాలి, ఎప్పుడు తెరిచి ఉంచకూడదు. అలాగే చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే మంచాన్ని ఒకవైపు గోడ కానించి ఉంచుతారు. ఎప్పుడు కూడా మంచం అనేది గోడ కానించి ఉంచకూడదు. 4 వైపులా మనం దిగేలాగా మంచానికి ఖాళీ ఉండాలి. అలా ఉంటే ప్రాణశక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మంచం అనేది గోడకు ఆనించేశారనుకోండి, ప్రాణశక్తి ప్రవేశించడం అనేది తక్కువైపోతుంది. అప్పుడు అదృష్టలక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది.